ఆ పాప ఎక్కడ అనుకుంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి భర్త ఉన్నారు, భర్తతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అయినా కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు మర్డర్ చేశారు, అనేకసార్లు వేధింపులకు గురి చేశారు, కొట్టి చంపారని చెప్తున్నారు. అసలు మీకు శిరీషకి ఏంటి ఘర్షణ చోటు చేసుకుందా, తను ఎలా చనిపోయింది? అది మేము మాట్లాడదాం మేడం. నేను కొట్టి చంపిన అనేది రిపోర్ట్లో వస్తుంది, దానికి క్లియర్ అవుతుంది. మీరేం చెప్తారు? అంటే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు, నిజాలేంటో అది పోలీసులో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీరేం చెప్తారు? అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శిరీష అని. ప్రేమ పెళ్లి అన్నది ఎవరు? ప్రేమ సభ్యులు వాళ్ళు వచ్చారా ప్రేమ పెళ్లికి? ప్రేమ పెళ్లి కాదు, ప్రేమ పెళ్లిని ఎలా అంటారు? కొట్టి చంపామంటున్నాము కదా, ప్రూఫ్ చేయమని చెప్పండి, మాకు శిక్ష చేయించమని. ఎలా చనిపోయింది తను? తనది హెల్త్ బాగాలేక చనిపోయింది. హార్ట్ అటాక్ లాగా అనిపించింది, చెస్ట్ పెయిన్ అనిపించింది. తన ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కదా మొత్తము. తెలియదు, ఇప్పుడు మేము వీళ్ళు చూపిస్తుంటే మాకు తెలుస్తుంది, కానీ అంటుంటే చెప్తుంటే వింటున్నాం, కానీ మాకైతే తెలియదు. మీరేం చెప్తారు? మీ భార్య చావుకి మీరే కారణం అంటున్నారు, ఏం చెప్తారు? అసలు మీరు బాగానే ఉంటుండేనా? మీరు మద్యానికి ఆరోపణలు నింపుతున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజర్ వల్లనే అమ్మాయి చనిపోయిందని మేము అనుకుంటున్నాం. అందుకే కాల్ లిస్ట్, మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, కాల్ లిస్ట్ అన్ని వస్తే తెలుస్తుంది. వాళ్ళ ఇంటి ఫైనాన్స్ పరంగా ఏమన్నా ప్రెజర్ అని ఏమన్నా టెన్త్ గురై చనిపోయిందేమో అని నాకు డౌట్. అమ్మాయి కాల్ లిస్ట్ కూడా తీసి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నది మొత్తం తేలితే కన్నా ఒక కన్ఫ్యూజ్ వస్తుంది మేడం. అంటే మీరు బాగుంటుండేనా, మీరు ఇద్దరు దాంపత్య జీవితం బాగుండేది? అసలు నేను అట్లా వాళ్ళని ఇంటి పక్కన జమునా టవర్స్ లో కూడా చూసుకుని నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చూసుకుని అట్లా చేసుకుని. మీరు మద్యం దాగి ఎప్పుడు తనని కొట్టడం కానీ వేధింపులకు గురి చేశారా? ఇంకా అట్లా ఉంటే కొడితే మేడం ఈ రోజుకి నా మీద ఒకవేళ మా చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్ లో ఒక రోజన్నా ఉండేది కదా. ఓ రోజు ఏదో ఒక రోజు ఇన్నిసార్లు నేను మద్యం దాగి కొడతా ఉంటే ఒకసారిగా స్టేషన్కి పోతారు కదా. మరి కుటుంబ సభ్యులు చనిపోయిందని మీరు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీరు అక్కడనే ఆగండి, మేము వస్తాము, చివరి చూపు చూసుకుంటాం వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మేడం చెప్తానండి మేడం, వాస్తవంగా వాళ్ళ అక్క తెలుసు ఏది మ్యారేజ్కి రాలేదు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నేనే వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన అమ్మాయి అడిగితే, మా అక్కను చూస్తా ఒకసారి ఇంటికి తీసుకో అంటే 2 డేస్లోనే తీసుకున్న. ఆమె పరిచయం, ఆమె వస్తుండే మన జమునా టవర్స్కి, మా రూమ్కి మా పిలిపించేది. వాళ్ళ టికెట్ నేనే బుక్ చేసేటోని, మా అప్ అండ్ డౌన్ నేనే చేసేటోని, ఖర్చులకి డబ్బులు కావాలన్నా ఇచ్చేటోని. నైట్ పూట వచ్చినప్పుడు ఆమె 1000 పెట్టుకో, 1500 పెట్టుకోమా, ఉంచుకో, ఊరిపోతే నేనే ఇచ్చేటోని, పంపించేటోని. ఆమెకి ఇన్ఫార్మ్ చేసినాం, ఎందుకంటే బాధ్యత జరిగింది దాని. మరి వాళ్ళు వస్తా అన్న తర్వాత కూడా మీరు ఎందుకని ఉండలేరు, ఎందుకు వెళ్ళిపోయారు? మేడం ఊరి దగ్గర రండి, పాప ఉంది, ఊరి దగ్గర రండి. ఎందుకంటే మా బంధువులు మా వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, మీకు కూడా ఇస్తున్నాము, ఆడ రండి చూడండి. ఇప్పుడు ఎక్కడ జరిగినా ఆడైనా విషయము అదే ఉంటుంది, ఇక్కడైనా అదే ఉంటుంది. అంటే పోస్ట్ మార్టం జరగకుండా మీరు ఎందుకు తీసుకొచ్చేస్తారు? దగ్గరలో వాళ్ళు వచ్చి వాస్తవంగా ఆ రోజు ఉంచి పోస్ట్ మార్టం చేపిద్దామని ఉన్నాం, అక్కడే చేపిద్దామని ఉన్నాం మేడం. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళలే కదా మేడం, నేను ఊరు వెళ్ళినప్పుడు రిటర్న్ అయినా కదా. నేను ఊరికి నుంచి మధ్యలోనే వద్దు ఉండి సార్ వాళ్ళు ఉండి వద్దు వెనక్కి రండి అదంటే వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చిన తర్వాత ఉస్మానియాకి తీసుకొచ్చాను. ఈరోజు 10 o'clock రమ్మన్నారు, చూస్తున్నాం మేడం. మరి పాప ఎక్కడ ఉంది? పాప ఇంటి దగ్గర ఉంది మేడం, దోల్పేటలోనే. మా అమ్మ ఇక్కడికి తీసుకురాలేరు? ఇక్కడికే మేడం, ఇప్పుడు రేపు సండే ఆల్రెడీ కారు ఊరి దగ్గర ఉంది మేడం. డ్రైవర్ని కూడా మాట్లాడినా వెళ్ళి తీసుకొని రమ్మని. ఈ లోపు ఇది జరిగితే డ్రైవర్ని ఆఫ్ చేసిన. మీ తల్లి చనిపోయే టైంలో పాప లేదు అక్కడ మీ ఊర్లో? 1 week 10 days. కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా ప్రీ ప్లాన్ మర్డర్ అని అంటున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రీ ప్లాన్గా, అందుకే పాపని శ్రీశైలంలో పెట్టారు, ప్రీ ప్లాన్గా ఇతను కావాలనే కక్షపూర్వకంగా మర్డర్ చేశారని అంటున్నాను. ఓపెన్ ఛాలెంజ్ నిరూపించండి. ఓపెన్ ఛాలెంజ్ వదిలేసేనా? పాప ఎన్నోసార్లు ఊరు వెళ్తుంటుంది, అమ్మాయి బతికిలేదు, అమ్మాయి తెలుసు, శిక్ష చేయండి అంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్, మాది తప్పుండి మేము ఇది చేసిన వాళ్ళం అయితే నేనే పెళ్లి చేసింది, నేనే చూసింది ఆమె, నా ఫ్రెండే 14 years నాకు పరిచయం, పెళ్లి 9 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఎట్లాంటి గొడవ లేదు, ఏమి లేదు. సడన్ డెత్. అంటే చనిపోక ముందు 2 రోజుల ముందు వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసి భర్త నన్ను వేధిస్తున్నాడు, మద్యం దాగి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అంటూ వాళ్ళ కుటుంబంకి చెప్పిందని వాళ్ళు చెప్తారు. చూపించాను, కాల్ లిస్ట్ తీసి మొత్తం చేయించండి, మేము ఓకే దాన్ని. లేదా నేను ఈ రోజు చేసిన అనేది వాళ్ళని చూడమనండి, మాట్లాడదాం మేడం.
మొత్తం మీద చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులు మాత్రం భర్తనే చంపుంటారంటూ ఆరోపిస్తున్నారు. భర్త మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు, చాలా న్యాచురల్ డెత్ అంటూ భర్త అయితే చెప్పుకొస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రము ఆరోపిస్తున్నారు భర్తనే చంపి ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ వేధించాడు, అనేకసార్లు మద్యం తాగొచ్చి టార్చర్కి గురి చేశారు. ఒకవైపు చనిపోయిన తర్వాత కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాడీని శ్రీశైలం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ మేము వస్తున్నామంటే కూడా వాళ్ళు ఆగని పరిస్థితి అయితే ఉందంటున్నారు. మొత్తం మీద కూడా 2 ఆన్సర్లు కనిపిస్తున్నాయి. పొంతనలేని క్వశ్చన్స్, పొంతనలేని సమాధానాలు అయితే కనిపిస్తున్నాయి. నిజాలు ఏంటో అనేది పోలీసులు నిర్ధారించాల్సిన విషయం. చాదర్ఘట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే పూర్తిగా పంచనామా రాసుకుంటున్నారు.